బలపరచండి. వారి పట్ల ప్రభువా ఇంకా గొప్ప కార్యాలు మేలు జరిగించండి. ఈ వారం చెప్పిన బిడ్డలను ప్రభు మరొక వారం చేయడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అందరూ బాగున్నారా? మంచిది. ఇవాళ ఏ వారము? ఆదివారం కదా. మట్టల ఆదివారము అంటే ప్రభువుని యెరూషలేము నుండి యెరూషలేముకు వచ్చిన రోజు, అంటే ప్రభువుని ఆ యొక్క గాడిద మీద కూర్చోబెట్టి దేవుణ్ణి ఊరేగించిన రోజు ఈరోజు. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాల సమయంలో, ఎందుకంటే చాలామంది చూడండి వస్తే ప్రతి ఒక్కరు ప్రభు అంటున్నాడు, ప్రతి ఒక్కళ్ళు ఆయన పిలుస్తూ ఉన్నాడు, రమ్మని ఆయన కేకేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మాట మాత్రము ఏం చేస్తున్నాం? తిరస్కరించే వారిగా ఉంటున్నాం. చూడండి, ప్రభు ఆశ్చర్యకార్యాలు మహిమకార్యాలు జరిగించేవాడిగా ఉంటాడు. కానీ ప్రేమన దేవుళ్ళరా, దేవునికి మనం ఏం చేస్తాం? మాట ఇస్తాము, మాట తప్పిపోయేవారిగా ఉంటాం. కానీ దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. అయినా కూడా ఆయన ఎందుకు అంత మౌనంగా ఉంటున్నాడు చెప్పండి? దేవుడైతే ఆయన ఏమన్నాడు? నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడే అయి ఉన్నాను అంటాడు. ఏమండి, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. కానీ ఆయన మాటను కూడా మనము ధిక్కరించి తిరిగేవారిగా ఉంటున్నాం. ఏమండి, ఆలోచన ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రభు ఆయన గణపరచాలని, ఏమండి, ప్రతి ఒక్కరు ఆయన గణపరచాలని, ఆరాధించాలని, వారు నా మాట వింటారు, నాకు లోబడతారు, నాకు భయపడతారు, నేను వారిని ఆశీర్దిస్తాను అని ప్రభు మాట్లాడుతుంటే మనమైతే మేలు తిరిగి నువ్వెవరవో అంటున్నాను అనలేదా? ఏమ్మా అంటున్నారా? బాబా అంటలేదు కదా. వేరే మంచాడు కదా. దేవునికి స్తోత్రం. అనేవాళ్ళు లేకపోలేదండి. ఎంతమంది వెనకేసుకుంటున్నారు దేవుణ్ణి, ఎంతమందిని వెనకే దేవుడిని త్రోసివేసేవారిగా ఉంటున్నాం, ఎంతమంది దేవుడికి దూరంగా అయిపోతున్నారు. ఆలోచించండి ప్రేమనంది దేవుడారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయా లేవా? అమ్మా ఉన్నాయా లేవా? చెప్పాలా? అందరు చెప్పాలా? శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయట. అట్టి వాటికి బానిసలైపోయి దేవుణ్ణి హృదయంలో నుండి తొలగించుకునేవారిగా ఉంటూ ఉన్నారు. ఏమంటే అలాంటి వారిగా ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది ఈ ఉదయకాల సమయంలో. కనుక ఎందుకంటే సమయంలో మరి కొద్ది నిమిషాలు మరి మన మధ్యలో జీవరత్న గారు కొద్దిసేపు దేవుని వాక్యాలు మనకి వినిపిస్తారు, శ్రద్ధగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతులతో చెబుదాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంకా బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. మరి ఈరోజు ఏ రోజు అనుకున్నామండి? చెప్పండి, ఇలా ఏ రోజు? మట్టల ఆదివారం, ప్లామ్ సండే. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ అందరికి కూడా మరి ప్లామ్ సండే రోజున శుభాకాంక్షలు. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు ఈ యొక్క మట్టల ఆదివారం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 11వ వచనం చదవండి. జనసమూహము ఈయన గలిలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని
చెప్పిరి. చిన్న ప్రార్థన చేద్దాం. చదవబడిన వాక్య భాగ్య నిమిత్తము దేవుడు మనతో ఈ యొక్క ఉదయకాలం ముందు మాట్లాడలాగున ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప దేవ, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు పాటల్లోనూ ఆరాధన అంతట్లోనూ సాక్ష్యాలు మీరు ఉన్నందుకు నీకు స్తోత్రాలు. నీ దాసు నేను పక్షి నిలబడి ఉన్నాను ప్రభువా. నన్ను మరుగుపరచండి. నాకును, నీ బిడలకును, ఇక్కడ చేరికూడి వచ్చిన బిడలకును, లైవ్లో వీక్షించిన బిడలకు ప్రభువా, ఆయా స్థలాల్లో కూర్చొని అయా నా తన పాటల్లో ప్రార్థనలో ఎక్కిపవిస్తున్న బిడలకు, నీ మాటలు వినగల చెవులను, గ్రహించగల మనసులో ప్రతి బిడలకు మీరు దయచేయమని అడుగుతున్నాం. ఈ సమయంలో మీరు ఆది నుంచి అందరి అధ్యక్షత వహించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామ పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మట్టలాదివారము అనేది దేన్ని సూచిస్తుంది చెప్పండి? మట్టలాదివారం అంటే ఏంటి? మట్టలాదివారం అంటే ఏంటి? మిమ్మల్ని అడుగుతున్నా. ఏదో ఒకటి చెప్పేయండి, చూడమాకండి, ఏదో ఒకటి చెప్పండి. మట్టలాదివారం అంటే ఏంటి? ఇంగ్లీష్లో ప్లామ్ సండే అంటే ఏంటి? మట్టలాదివారం అంటే ఏంటి? ఒక్కొక్క పండగకి ప్రపంచంలో పండగలకు ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి, అవునా కదండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇప్పుడు మన దేశంలో కాకపోయినా యేసుప్రభు వారి జీవిత విధానము ప్రపంచంలో నెరవేరింది. అర్థమవుతుందా? మన భారతదేశంలో యేసుప్రభు వారు సంచరించినట్లు మనకు తెలుసా? చెప్పండి. ఆయన పాలస్తీనా దేశంలో ఆయన యథార్థగాథ ఆ స్థలాలకు వెళ్తే మనం చూడవచ్చు. అట్లా అని అది పండగ మనం చేసుకోకూడదు, అది వేరు ఇది వేరు, ఆ మట్టలాదివారం వేరు ఇది వేరు, సిలువ గుడ్ ఫ్రైడే వేరు, ఈస్టర్ వేరు అంటాం కాదు. అర్థమవుతుందా? ప్రపంచమంతా ఆయనే సృజించాడు. దేశాలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా, రాజధానులు వేరైనా ప్రపంచంలో ఉన్నవే ఉన్నాయి. ఆయన సంచరించిన ప్రదేశాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నవి. ఎందుకు ఈ మాట అంటే చాలామంది ఏదో అమెరికా దేవుడండి, ఆ దేవుడండి, ఈ దేవుడండి, ఆయన గురించి మనం ప్రస్తావించేది ఏంటండి, మన భారతదేశం ఈ చేయటం ఏంటని అంటూ ఉంటారు. ప్రియులారా, ప్రపంచంలోనే అత్యంత దేవుని మహా తేజస్సును పేరు ప్రఖ్యాతిగాంచిన ఏకైక దేవుడు చరిత్రలోనైనా పురాణంలోనైనా వేదాల్లో తిరిగేసిన కానీ మనము ఆరాధిస్తున్న యేసు గురించి ఎక్కడొక చోట ఇమిడిపడుతూనే ఉందా లేదండి? ఉంది. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం కావచ్చు, ఆయన చేసిన మేలు కావచ్చు, ఇతరుల పట్ల చేసిన విధానం కావచ్చు, చరిత్ర గ్రంథాల్లో కూడా మనం చూడగలుగుతాం. పిల్లలు ఎందుకు ఈ మాట అంటే చాలామంది ఆ దేశానికి చెందింది కదా, ఈ దేశానికి చెందింది కదా అంటే, మన ప్రభువు అందరికీ ప్రభు అన్నాడు, కొందరికి అనలా. ఆ దేశానికి, పాలస్తీనా దేశానికే కాదు ఆయన విడుదల చేసింది, విమోచించింది. ఆయన నమ్మిన బిడ్డలైన మన అందరికి కూడా విమోచన ఆయన అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఆ మట్టలాదివారం అంటే ఏంటయ్యా అంటే ఇది ఆనందానికి భక్తికి సూచిస్తుంది. చరిత్ర చెబుతుంది మట్టలాదివారం అనగా ఆనందమునకు భక్తికి సూచిస్తుంది. ఆనందం ఏంటి, భక్తి ఏంటి అనుకోవచ్చు మీరు. ఆనందం ఏంటి, భక్తి ఏంటి అనవచ్చు మీరు. చెప్పండి, మట్టలాదివారం ఏంటో చెప్తే ఇప్పుడు దా చెప్పలా ఏంటి చెప్పేయండి ఏదో ఒకటి. అమ్మ మహిమ గారు చెప్పండి ఏంటి మట్టలాదివారం అంటే? ఏదో 2 మట్టలు తీసుకుని 4 పువ్వులు కూర్చోబెట్టుకుంటే మట్టలాదివారం అనవచ్చు కదైనా. ఏదో ఒకటి చెప్పండి అండి. మీరు చెప్పొద్దు ఎట్లా? తెలుసుకోవాలి. ఈరోజు నేటి సమాజంలో మట్టలాదివారంలోని ప్రాముఖ్యత ఎందుకు తెలుసుకోవాలి. ఆ యూదులు ఏ రీతిగా దీన్ని భావించాడో మనము చరిత్రను తెలుసుకోవాలి. అందుకే ఈ పూట మీకు ఈ విషయాలు 3 క్లుప్తమైన మాటలు, ఇది ఎందుకు జరుపుకున్నారు, ఇది జరగగల కారణం ఏంటి అని కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఈ మట్టలాదివారం అనేది ఏంటయ్యా అంటే ఆనందాన్ని భక్తిని సూచిస్తుంది. ఆనందాన్ని భక్తిని సూచించే ఈ సందర్భంలో ఆనందం మనకు ఎక్కడ కనపడిద్దయ్యా అంటే ప్రియులారా, 9వ వచనం కాను చదవండి. 21వ అధ్యాయం 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందుకు వెళ్ళుచుండు వారును వెనక వచ్చుచుండును వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి.
ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో కలవరపడ్డారు అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అక్కడ ఆనందాలు, ఆర్భాటాలు, ధ్వనులు వినబడుతున్నాయి. ఎవరి ధ్వనులు? జయోత్సవముతో జరిగించే ధ్వనులు వినబడుతున్నాయి. ఆయన వీధులు నడిచి వస్తుంటే ప్రజలందరూ ఆనందముతో వస్త్రములు పరిచి ఏమండి ఖర్జూరపు మట్టలను పట్టుకొని ఏమంటున్నారు? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, హోసన్నా జయము అనేసి పలికిన మాటలు మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇదంతా ఎప్పుడు జరిగింది? సిలువ వేయబడిన తర్వాత జరిగిందా? సిలువ వేయబడక మునుపు జరిగిందా? సిలువ వేయబడక మునుపు జరిగింది. చెప్పా, ప్రతి పండగకు ప్రతి కారణం ఉందని. అర్థమవుతున్న రోజుకు ఒక కారణము ఉన్నది. ఈ మట్టలాదివారానికి స్పెషల్ ఇంకోటి ఏంటంటే ఇది పవిత్రమైన ఆదివారం అని పిలుస్తారు యూదులు. చెప్పండి ఏంటంట? పవిత్రమైన ఆదివారం అని పిలుస్తారు. దీనికి అందుకే ప్లామ్ సండే అని పేరు. మట్టలాదివారం అని తెలుగులో ట్రాన్స్లేషన్ బట్టి మనం తెలుసుకోవచ్చు. అంటే దీనికి ప్రాముఖ్యత ఉంది. అన్ని వారాల కన్నా కూడా యేసు ప్రభువును ఉత్సహించి ఒక రాజును గణపరిచిన రోజు. అర్థమవుతుందా? ఆయన ఖ్యాతిని ప్రజల మధ్య వెల్లడిపరిచిన రోజు. మనిషికి తానంతరు తానే దైవమును కొలిచి ఆరాధించి సాష్టాంగ నమస్కరించిన రోజే ఈ రోజు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది ఆనందముతోనూ భక్తితోనూ కొనియాడబడిన ఈ రోజు, ఈ ప్లామ్ సండే అంటే. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? కనుక చాలామంది ఏముంది 4 మట్టలు తెచ్చుకుంటే అట్లా కాదు. దీంట్లో ఉన్న అర్థభావాన్ని మనం తెలుసుకోవాలి. నేను చేయమని అంటలేదు, చేయొద్దని అంటలేదు. క్రమాల ప్రకారం కొందరు క్రియల ద్వారా మార్పు చెందుతారు, కొన్ని వారి విశ్వాసాన్ని బట్టి మార్పు చెందేవారు ఉంటారు. నేను చేయొద్దని అంటలేదు, చాలా మంచిది. కానీ ప్రియులారా, అసలు ఎందుకు ఆయన మట్టలు పరిచారు, అవి దేన్ని సూచిస్తున్నాయి అని మనం పరిశీలన చేయాలి ఈరోజు. ఇది ఎప్పుడు జరిగింది, ఈ యొక్క మట్టలాదివారం ఎప్పుడు జరిగింది అని మీరు గమనిస్తే ప్రియులారా, లేఖన భాగాలు కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఈ మాటలన్నీ కూడా మనకు కనపడితే ఆ మాటలు కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరు కూడా తొందరపడొద్దు. కానీ ఇప్పుడు ఇక్కడ మనం పరిశీలన చేయాల్సిన మాట ఏంటయ్యా అంటే ప్రియులారా, ఈ మట్టలాదివారం అనేది ఒకటి ఆనందానికి భక్తిని సూచిస్తుంది. ఇక్కడ వీరందరూ కూడా ఆనందంతో, జయధ్వనులతో, ఉత్సాహముతో ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము అని ఆర్భాటాలతో, తాళాలతో, తప్పెట్లతో ప్రభువుని ఏం చేశారట? ఆరాధించిన రోజు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ రోజుల్లో ప్రాముఖ్యమైన పాత్ర ఏదైనా ఉన్నదయ్యా అంటే అది గాడిద పాత్ర. దేవునికి స్తోత్రం. ఏ పాత్ర అది? ఆ రోజు గాడిదకు విమోచించిన రోజు. ఆ రోజు ఏ రోజు? ఈ రోజే. ఈరోజు మనం జరుపుకుంటున్నాంగా. అర్థమవుతుంది. ఈ రోజే ఆయన్ని ఉత్సహించిన రోజు, ఆయన గణపరిచిన రోజు. అన్నిట్లో కల్లా ప్రాముఖ్యమైన పాత్ర ఏది వహించింది అంటే కట్టబడిన గాడిద గురించి మనం ధ్యానించాలి ఈ సమయంలో. చూడండి, అదే 21వ అధ్యాయం 21వ వచనంలో, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న బెత్బయగకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవర్తన వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా చాలు చాలు చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన భాగాన్ని మీరు పరిశీలన చేయాలి. మట్టలాదివారం రోజున జరిగిన సందర్భం ఏంటో మీరు తెలుసుకోవాలి. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్బేకు వచ్చాడు ప్రభువు. ఎక్కడికి వచ్చాడు? బెత్బేవేకునకు
వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరు చూచి అంటాడు, ఏమన్నా తెలుసా, మీ ఎదురునున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దాని పిల్లని మీరు తోలుకొని రండి. ఒకవేళ ఆ యజమానుడు కానీ ఎందుకు ఏంటని మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏమని చెప్పన్నాడు, దేవునికి అవి ప్రభువునకు కావలసి ఉన్నదని మీరు చెప్పండి అన్న మాట ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రియులారా, శరీర సంబంధమైన గాడిద గురించి మనం చరిత్ర ప్రకారం చూసినప్పటికీ కూడా ఈరోజు ఈ యొక్క మంటలాదివారం రోజున అద్భుతం ఏంటో తెలుసా, అమోఘం ఏంటో తెలుసా ప్రియులారా, కట్టబడిన వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము కట్ల చేత బందీలైనప్పుడు, వ్యసనాల చేత బందీలైనప్పుడు వారిని ప్రభువు విమోచించి విడిపించిన రోజే ఈ యొక్క ప్రాముఖ్యమైన మంటలాదివారమునకు సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ఆలోచన చేస్తే ఆ గాడిద గురించే దేవుడు ఎందుకు పట్టించుకోవాలి, ఆ గాడిద పిల్ల గురించి ఎందుకు పట్టించుకోవాలంటే శ్రీరానుసారంగా మీకు అర్థం అవడానికి ఒక మాట చెబుతా. యజమానుడు గాడిద కొన్నప్పుడు దాని వలన అతనికి ఉపయోగం కలిగినప్పుడు ఆ యజమానుడు ఆ గాడిదని ఏం చేయాలి, ఎనీ టైం శుభ్రము చేయాలి, దానికి కావాల్సిన సౌకర్యాన్ని అందిస్తూ ఉండాలి. అప్పుడు దానికి ఘనత ఉండిద్ది, యజమానుడికి ఘనత ఉండిద్ది. అలా కాకుండా నువ్వు కొనుక్కొచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని మేత వేయకుండా నీ ఇష్టానుసారంగా వదిలేసి ఆ చావు అదే చచ్చిద్దిలే, దొంగలు వస్తే మురిగిద్దులే, కుక్కలు వస్తే మురిగిద్దులే అని అవసరానికి ఏం చేసి కట్టుకొని వాడుకొని అక్కడ పెట్టేస్తే ఆ గాడిద పరిస్థితి ఏమవ్వాలి చెప్పండి, ఏమవ్వాలి? శరీరానుసారంగా వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా, గేదెల వ్యాపారం అయ్యని కూడా తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎంత శ్రద్ధ వహించాలి పాడి పశువుల విషయాల్లో ఆలోచన చేయండి. కానీ ఆ యజమానుడు అలా చేయలే, అందుకే ఆయన కోరుకున్నాడు. అర్థమవుతుంది, ఆయన కోరుకోగల కారణం కూడా అదే. అర్థమవుతుందా, దాన్ని పట్టించుకున్నాడు. కానీ కొన్నవాడు మాత్రము పట్టించుకోలేదు. దాని ఇష్టం వచ్చినట్లు అది తినిద్దిలే, దానికి మేత వేసే పనే ఉందిలే అనేసి ఆ యజమానుడు సుఖమెరిగి ఉండవచ్చు బహుశా చరిత్ర ప్రకారం. అర్థమవుతుంది, దాన్ని పట్టించుకోవాలా. కానీ దాని దగ్గర శుభ్రం లేకపోతే దానికి ఏం కలగవచ్చు, ఇంట్లో శుభ్రం లేకపోతే, ఇంటి పక్కన కాలువలు శుభ్రం లేకపోతే ఏమొస్తాయి, ఏ రోగాలు వస్తాయి, డెంగ్యూ వస్తుంది, మలేరియా వచ్చింది, చికుని గున్యా వచ్చింది, మటన్ గున్యా కూడా వచ్చింది కావాలితే. అర్థమవుతుందా, ఏ గున్యా అయినా వచ్చింది. ఎందుకు రావాలి, పేర్లు వెంతగా లేవా? చికెన్ గున్యా ఉన్నప్పుడు అది కూడా రాదని పేరు అని గ్యారెంటీ ఇస్తావా? అన్ని గున్యాలు వస్తాయి. దేనివల్ల అంటే చుట్టూ పరిసరాలు శుభ్రం లేకపోతే వస్తాయి. అవునా కదా తల్లి? పరిస్థితులు శుభ్రాలు. అందుకనే గవర్నమెంట్ వారు కూడా అధికారుల సూచనలో పరిసరాలు శుభ్రంగా ఉంచండి, మన కుటుంబాలను బాగు చేసుకోండి అన్నట్లుగా అధికారులు సూచిస్తారు. అంటే శుభ్రము చాలా ప్రాముఖ్యం. అది మనిషికైనా సరే, జీవికైనా సరే. అలా కాదు, నువ్వు అశ్రద్ధ చేసావనుకో, జీవి విషయంలో అది నోరు లేదని వదిలేసావనుకో, ఒక గేదెనే కావచ్చు, నువ్వు శుభ్రం లేకుండా చేసావనుకో, అక్కడున్న దోమల వల్ల, ఆ రొచ్చుల వల్ల, అది నువ్వు ఒకవేళ పాలు తీసుకున్న ఆ పాల వల్ల నీకు రోగాలు కూడా రాకుండా ఉంటాయా? ఎందుకని అంటారు, దాన్ని పట్టించుకోకపోతే ఏదైనా అంతే. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ కట్టబడిన గాడిదని మీరు తోలుకొని తీసుకురండి, దాని పిల్లను తీసుకొని రండి. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆటంకం పరిస్తే, అర్థమవుతుందా, ఏం చేయాలన్నాడు, అవి ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి అన్న మాట ఎవరితో అన్నారు? యేసు ప్రభువారు తన శిష్యులతో అన్నమాట. ఆ మాట అర్థమవుతుందా తల్లి? ఇక్కడ కట్టబడిన గాడిద అనగా ఎవరో కాదు, నీవు నేను మనమందరము కూడా గాడిదలు లెక్క. అదేంటి నా పేరు అంత శుభ్రంగా ఉంటే గాడిదలు లెక్క అంటా అనవచ్చు మీరు. ఏవండి, గాబ్రియల్ ఏదో బతుడు అన్నాడు, గాబ్రియల్ని పెట్టి గబ్బుగా బతికే బదులు సుబ్బారావుని పెట్టుకు శుభ్రంగా బతకొచ్చు అన్నాడు అంట ఒకడు. అర్థమవుతుందా? పేర్లు చూస్తాకేమో నైస్గా ఎంతో మృదువుగా ఉంటాయి మన పేర్లు, తీరులు మాత్రం అట్ట ఉండవు. కానీ ప్రభువు పైన పేర్లు ఎలా ఉన్నా కానీ మన హృదయాలు చూస్తాడు ఆయన. మనమేమో మనుషులకు నచ్చేటట్లుగా 2 ముక్కలతో కట్ అయిపోవాలి, పేరు 2 ముక్కలతో ఏమైపోవాలి, కట్ అయిపోవాలి, సింపుల్గా ఒక్క మాటతోనే అయిపోవాలి. అంత రాగాలు బారులు ఎందుకని నైసులుగా మనం పేరు పెట్టుకోవట్లా. కానీ ఆయన అన్నాడు, కట్టబడిన గాడిద ఎవరో కాదు, నీవు నేను మనమందరము కూడా కట్టబడిన గాడిదలం, తోలుకొని రండి అని శిష్యులకి దేవుడు చెప్పాడు. పాపములో బ్రతుకుతున్న మానవుడు, అర్థమవుతున్న లోకములో దాని ఆశలో వ్యసనాలకి బానిసైన మానవుడిని సేవకులకు అప్పచెప్పాడు. వారిని తీసుకొని నా యొద్దకు తండి, నేను దాని మీద కూర్చోవాలనుకుంటున్నాను. ఆ గాడిద అనుకుంటుంది ఏమని, నా యజమాని నన్ను పట్టించుకోవట్లేదు. ఈ రోతలోనే రెండిట్లో నేను మునిగిపోతున్నా, శుభ్రం చేసేవాళ్ళు లేడు, నా వాసన నాకే
దుర్వాసనగా ఉంది, నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డ ఎలా బ్రతకాలి, బహుశా ఆలోచన చేస్తే అర్థమవుతున్న ప్రియులారా ఎంత బాధపడింది చెప్పండి. ఒక పూట నువ్వు ఎండలో తిరిగి వచ్చి సాయంకాలం తానం చేయకపోతే ఏమంటావు చెప్పు? వామ్మో నా దగ్గర నేనే కూర్చోలేను అని ఏం చేస్తావు చెప్పు? ఒకటికి 4 సార్లు చేస్తా ఎండాకాలంగా ఇది, అవునా కదా? దేహ శుభ్రం కోసం నువ్వు అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు మరి ఆ గాడిదను చూసి ఆ యజమాని ఎంత జాగ్రత్త తీసుకోవాలి? పట్టించుకోలేదు. పేరుకు మాత్రం అంటారు, ఏమనో నేనున్నా నీకెందుకని, ప్రార్థనకి వెళ్ళమాకు, నీకు కావాల్సిన ఇంటికి తెస్తానని అంటారు కొందరు. అర్థమవుతుంది, నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ కాళ్ళ దగ్గర తెస్తానంటాడు, తెచ్చేది లేదు పెట్టేది లేదు. అర్థమవుతుందా? ఇలాగా మనల్ని దేవునిలోని రాకుండా, దేవుని సన్నిధి రాకుండా మాటలు చెప్పి ఆటంకాలు పరిచేవారు ఉంటారు. అలాంటి వారితో చెప్పన్న మాట ఇది. ఎవరైనా ఆటంకంగా మాట్లాడితే అది ఎవరికి అవసరమైనదట చెప్పండి? ఎవరికి అవసరమైనదట? నువ్వు ఎవరికి అవసరమైన దానివి? నువ్వు ఎవరికి అవసరమైన వాడివి? ప్రభువునకు నీవు అవసరమైన వాడివి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందయ్యా? అందుకని విప్పి తోలుకున్న ఎద్దకు తండ్రి. అడుగుతుంది ఎవరు తెలుసా? సామాన్యుడు కాడు. అర్థమవుతుంది, ఎవరు? రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, సాత్వికుడని యేసు ప్రభు వారు అడుగుతున్నాడు. ఆయన యూదులో రాజు అనబడ్డాడు. ఆయన అడుగుతున్నప్పుడు ఎవరైనా ఇవ్వాల్సిందే, ఏ రాజైనా తలవంచాల్సిందే. అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన రాజుగా పరిపాలన చేశాడు. అర్థమవుతుందా? దైవ విషయంలో, ఆత్మీయుల విషయంలో, అనేకులను పాలించే విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ వహించినట్టు మన చరిత్ర ప్రకారం కావచ్చు, బైబిల్ వాక్యాన్ని ప్రకారం కావచ్చు మనము తెలుసుకోవచ్చు. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కట్టబడిన గాడిదను గురించి దేవుడు ఆలోచన చేశాడు. చేసి తీసుకురండి అని చెప్పి శిష్యులను పంపించాడు. ఓకే, ఇక వెంటనే శిష్యులు ఎక్కడికి వచ్చారు? గాడిద దగ్గరికి వచ్చారు, యజమానుని దగ్గరికి వచ్చాడు. ఇవన్నీ కూడా ఈ మట్టలాదివారం గురించి కానీ, వింటున్నారా, సిలువును గురించి కానీ, ఈస్టర్ గురించి కానీ మనకు 4 సువార్తలు కనబడతాయి. గుర్తు చేసుకోండి, ఎన్ని సువార్తలు? 4 సువార్త. యేసు జీవిత విధానం ఎట్లైనా కానీ మత్తయి సువార్త ప్రారంభమైన ముగింపు వరకు ఉండిద్ది, మార్కులో ఉండిద్ది, లోకాలో ఉండిద్ది, యోహానులో కూడా ఉండిద్ది. కానీ వింత ఏంటో చెప్పనా, అక్కడున్న మాట ఈ వచ్చులో ఉండదు, ఇక్కడున్న మాట అక్కడ ఉండదు, కానీ అన్నీ ఒకటే. కానీ ఏంటంటే తర్జుమా చేసేటప్పుడు ట్రాన్స్లేషన్ ప్రకారంగా ఏంటంటే కొన్ని మాటలు అక్కడ విమర్చబడి, కొన్ని మాటలు ఇక్కడ విమర్చబడితే జరుగుతాయి. అర్థమవుతుందా? నేను ఇందాకన్నా ఇది ఎప్పుడు జరిగింది అని మీరు అన్న చూసారా? అది పస్కాకు ముందు 6 దినాల ముందు ప్రభు వచ్చాడని ముందు చదువుకుంటూ పోతే ఆ మాట మీకు వచ్చేసిద్ది. ఇక్కడ లేదు ఆ మాట. ఆ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తుంది. కొందరు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడ చేస్తేనే మనం చెప్పాలి కదా అంటారు. అట్టుండదు. వాక్యం ఏమని చెప్పింది? యెషయా గ్రంథంలో మీకు యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు దొరుకును అన్నాడు. దాన్ని మనం చూసుకొని వాక్యం ముందుకి వెళ్ళాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి కట్టబడిన గాడిదని మరి ప్రభు చూసి చెప్పి శిష్యులకు అప్పచెప్పి తీసుకుని రండి అన్నప్పుడు ఇక గాడిద అనుకుంది. చెప్పండి, ఇటు చూడాలి అందరూ. గాడిద అన్ని సంవత్సరాల నుంచి కట్టబడిన యజమానుడు పట్టించుకోలేదు. ఎవరో వీళ్ళిద్దరు కొత్తనారా అని అనుకుంటుంది. అప్పుడే ఆ గాడిదలో లైఫ్లో ఒక అద్భుతమైన మలుపు తిరగడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ ధరినేపును చూసుకొని ముక్కు మూసుకొని వెళ్ళేవారే కానీ వచ్చి అరే ఆ రోత వల్ల మనకి ఇన్ఫెక్షన్ చేరిద్దని మమ్మల్ని శుభ్రం చేసేవాడు ఎవడు ఉన్నాడా? లేడు. చూసి ముక్కు మూసుకొని వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈ రోత ఏంటని అనుకుంటున్నారనేసి అది బాధపడుతుంది. మనుషులే ముక్కు మూసుకొని పోవడం జరుగుతుంది. కానీ ఇల్లేంటి స్వయ్యాన్ని ఎక్కడికే పోతున్నారంటే నా జీవితం లేదో మార్పు జరగబోతుంది, అర్థమవుతుందని నిరీక్షణతో చూడటం మొదలుపెట్టింది గాడిద. అర్థమవుతుందా? దీన్ని మీకు ఎలా వర్ణించాలంటే ఆత్మీయ అర్థంగా ప్రియులారా, కోనేటి పక్కన ఉంటాడు ఒకడు గుడ్డివాడు. కోనేటి పక్కన గుడ్డివాడు ఉంటాడు. కానీ అందరూ వస్తున్నారు, కానీ అందరూ రక్షణ పొందుతున్నారు, అందరూ స్వస్థత పొందుతున్నాడు, కానీ ఈ గుడ్డివాడు మాత్రము రాలేకపోతున్నాడు. పొందాలని ఆశ అందరికి ఉంది, కానీ పొందుకోలేరు కొందరు. రావాలని అందరికి ఆశ ఉంటారు, రాలేకపోతారు. అలాంటి వారి వద్దకి దేవుడు ఎవరిని పంపించాడు? దైవజనులను పంపించి తీసుకొచ్చి మందిరంలో పడేసే బాధ్యత దైవజనుడికి ఇచ్చాడు. అతని మాట మనం వినవారమై ఉండాలి. అతను చెప్పిన క్రమాలు మనం పాటించే వారమై ఉండాలి. ఈ మట్టలాదివారం రోజున ప్రభు చెబుతున్న మాట కూడా అదే. వెంటనే రంగాల్ని ఉపదేస్తున్నారు. ఉపదేస్తుంటే ఆ తాళ్ళు మెళకన్నీ కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏంటి అని అనుకుంటున్నారు. ఇక ఈ సంభాషణ అర్థమైనట్టు ఉంది బహుశా. ఇక వెంటనే ప్రభు కావాలంటే వాడు ఏం చేశాడు? ఆ యజమానుడు కూడా పంపించేశాడు, వదిలేశాడు. సరే ప్రభువుకే రాజుగా అడిగిందని ఇచ్చేసాడు. ఇక దాని రాగాలనే
శుభ్రంగా కడిగేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారు? శుభ్రంగా అది ఎవరెక్కాలి? దేవుని ఎవరెక్కాలి? ప్రభువారు ఎక్కాలి. ప్రభువారు ఎక్కాలి. అర్థమవుతుందా? అప్పుడు అది ఎలా ఉండాలి? ఎంత శుభ్రంగా ఉండాలి అనేసి వెంటనే తెంగాలని ప్రజలందరూ కూడా ఆనందముతో ఏం చేశారు తెలుసు? దాన్ని శుభ్రంగా కడిగి దానిపైన కొత్త దుస్తులు వేసి, ఇక దానికి ఆనందానికి అంతు లేదు. ఉందండి. సంవత్సరాల తరబడి మురికిలో ఉన్న మనిషికైనా, పాపములో ఉన్న మనిషికైనా కానీ స్వేచ్ఛ ఎప్పుడు వచ్చింది? ఆయన ఎరిగినప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ఆ స్వచ్ఛమైన ఆనందాన్ని మనము చూడగలుగుతాం. అది కూడా అలాగే అనుకుంది. ఏంటి ఇంత శుభ్రం, నా జీవితంలో ఏంటి ఇంత అద్భుతమైన అమోఘమైన క్షణం వచ్చింది ఏంటని ఆలోచన చేస్తూ ఉండగా ఒక అందుకు ఎగిరి ఆనందపడుతుంది తనలో తానే. ఆ గాడిద అంతటితోనే అయిపోయిందా? ఇక వెంటనే ఎవరి దగ్గర తీసుకొచ్చారు? శుభ్రం చేసి ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు. చెప్పండి, ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఇక ఆయన కూర్చోవడం అంటే ఇక చెప్పండి, అది ఇక ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి? ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఆనందముతో ఆర్భాటముతో అసలు గంతులు వేస్తూ ఎంత ఉత్సహించి చెప్పండి ఆ సందర్భం. అంటే పట్టించుకోకపోతే ఆ పశువు ఎట్టయినా అట్లాగే అయిపోయేది. పట్టించుకున్నది ఎలా ఉండిద్ది? నా బతుకే శుభ్రం చేశారని ఒక ఆనందం, నా బతుకు శుభ్రం అయినాక ఆయన కూర్చున్నాడంటే ఇంకా ఆనందం. అర్థమవుతుందా? కానీ మళ్ళీ ఎదురెళ్ళేటప్పుడు కూడా ఏం వేస్తున్నారు? బట్టలు వస్తున్నాయి. చెప్పండి, ఏం వేస్తున్నారు? బట్టలు పురుస్తున్నారు. రాజమార్గం లాగా వస్త్రాలు పరిచేస్తున్నారట. దేవునికి స్తోత్రం. ఆ గాడిదకి ఎంత విధానం ఇచ్చాడు చెప్పండి. అందుకే అక్కడ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. కట్టబడిన గాడిద నా యొద్దకు తోలుకొని రండి. ఈ ప్రపంచంలో అనేక కట్ల చేత బంధింపబడుతున్నారు, అనేకమైన వ్యసనాల చేత బంధింపబడుతున్నారు. త్రాగుడు కట్ల చేత, జోదాల కట్ల చేత, కుల కట్ల చేత, మత కట్ల చేత ఏం చేస్తున్నారు? బంధింపబడి ఉన్నారు. అలాంటి వారిని విడిపించిన రోజే ఈ ప్లామ్ సండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రారంభంలో ప్లామ్ సండే అనగా మటలాదివారం అనగా దేని సూచిస్తుందయ్యా అంటే ఆనందమునకు భక్తిని సూచిస్తుంది అని యూదులు తమ చరిత్ర ప్రకారంగా మాట్లాడినట్టు మనము చూసాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక ఇది రెండవది, దీనిలో ప్రాముఖ్యం ఏంటంటే ఇది పవిత్రమైన వారంగా ఎంచారు. చెప్పండి, ఇది రెండోది ఏంటంట? పవిత్రమైన వారముగా ఎంచారు. పవిత్రమైన వారం, పరిశుద్ధమైన వారం, ప్రాముఖ్యమైన వారముగా యూదులు ఎంచారు. ఒకటి ఏంటనుకున్నాం? పరిశుద్ధ దినము. చెప్పండి, ఒకటేమనుకున్నాం? ఆనందానికి భక్తికి. భక్తితో ఉన్నారు కాబట్టి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆనందంతో ఏం చేశారు? గంతులు వేశారు. హోసన్న జయము. ఇందాక మీరు చదవబడిన మాటల్లో ఏముందయ్యా అంటే ఈయన ఎవరు అంటే గలిలులైన 11వ జనసమూహము ఈయన గలిలోని నజరేతు వాడగు ప్రవక్తని యేసని ఆయన చెప్పుకున్నారు. ఇదిగో చూసారా, ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు పట్టణం అంతా ఎలా ఉందంటే ఈయన ఎవరో అని. ఇంత ఆర్భాటం ఏంటి, ఇంత హంగామం ఏంటి, ఇలా స్తుతిస్తున్నారేంటి అని అందరూ కూడా ఏం చెందారంట? కలవరము పడ్డారు. ఇక చివరికి ఆరాధిస్తే ఎవరు రాయినా ఆవజన అంత ఘనంగా అంత వైభోగంగా జరుగుతుంది, అసలుకి ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇలా నేను చెప్పిన మాటలు కూడా 7వ వచనంలో ఉంటే మీరు చూసుకోండి. ఆ గాడిద దాని పిల్లలను తోనుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు, కొందరు చెట్ల కొమ్ములు నరికి దారి పొడుగున పరిచారు. ఇలా చెప్పబడిన మాటలన్నీ వచ్చినా లేవా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడిదకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఘనతనిచ్చాడు. ఘనత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనుషులు నిన్ను చూసి చూడనట్టు వదిలేస్తారు. ఎవరిలాగా? లేవీళ్ళలాగా. దొంగల చేత పట్టబడిన వాడిని, దొంగల చేత గాయపరచబడిన వాడిని లేవీడు పట్టించుకున్నాడా? చూస్తూనే వెళ్ళాడు. కానానీయుడు వచ్చాడు, చూస్తూనే ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. అవునా కదండి? దిగజారిన వేళ ఎరికో దిగిపోతిని, దిగిపోయిన వేళ దొంగలకు చిక్కితిని, దొంగలకు చిక్కిన వేళ గాయపరచబడి తిని, అభిషేకం నీయుమా సమరేయుడా, అభిషేకం చేయుమా సమరేయుడా, నా మంచి సమరయుడా,
ప్రభా ప్రేమామయుడా, మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, ప్రధాన కాపరి. హల్లెలూయా. దిగజారిన జీవితాల్లో, వేసారిపోయిన జీవితాల్లో, కృంగిపోయిన జీవితాల్లో, మరణ ఛాయలు నశించిపోయిచున్న వారి జీవితాల్లో వెలుగును నింపిన ఏకైక దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే వారు ఏమంటున్నారు? హోసన్నా, జయము దావీదు కుమారుడా, ప్రభు పేరట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. అలా ఆర్భాటముతో ఆయన ఏం చేశారు? ఘనపరిచారు. దేవునికి స్తోత్రం. విన్నారా ప్రియులారా? అర్థం చేసుకోండి. ఈ రోజు ప్రాముఖ్యత విడిపింపబడిన రోజు. అనేక వ్యసనాలతో, అనేకమైన వ్యాధి బాధలతో, అనారోగ్య స్థితులతో కట్టబడిన వారిని ప్రభు ఏం చేశాడు? విడిపించారని ఉత్సాహముతో వారందరూ ఒక పండుగగా ఏం చేశారట? ఈ రోజును ఘనముగా జరిగించి. ఇక్కడ రెండు విషయాలు మీరు తెలుసుకున్నారు. ఇకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలోకి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం. ఆ పండుగకు వచ్చిన యేసు యెరూషలేమునకు వచ్చి ఉన్నాడని వినండి, ఖర్జూరపు మట్టలు పట్టుకొని చాలు ఆయనను ఎదుర్కొన్నారు. ఇక్కడ రెండవది ఏంటయ్యా అంటే ఖర్జూరపు మట్టలని మీరు అండర్లైన్ చేసుకోవాలి. రెండవది ఏంటి? ఖర్జూరపు మట్టలు. ఇక్కడ మీరు గమనిస్తే ప్రియులారా, మరునాడు ఆ పండగకు వచ్చిన బహుజన సమూహము. చెప్పండి, 12వ వచనం ఏంటి? మరునాడు ఆ పండగకు వచ్చిన. ఆ పండగ ఏ పండగ? మట్లాదివారం. రైట్. ఆ అధ్యాయం మీకు ఆ వచనం ఉండదని చెప్పాను. 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు, అదిగో పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ఇక్కడ మట్టలాదివారం కాదు, పస్కా పండుగ. ఏ పండుగ? పస్కా పండుగ. దాని గురించి వివరించడం సమయం చాలా. పస్కా అంటే ఏంటి, పస్కా రోజున ఏం చేస్తారు, ఏం చేశారు, ఏం చేయాలి అని వివరించడానికి సమయం చాలదు. ప్రభు చిత్తం మీద పస్కా గురించి మరొకసారి ధ్యానం చేద్దాం. కానీ ఆయన ఎప్పుడు వచ్చాడు అంటే పస్కా పండుగకు 6 దినాల ముందే వచ్చాడు. ఇంకా పండగ రాలా. పండగ వచ్చింది 6 దినాలు అయిపోయినాక పండగ రావచ్చు. అందుకని 6 దినాలు ముందుగానే యేసు ప్రభువు ఎక్కడికి వచ్చినట్టు చూసాం మనము? బేతనీయకు వచ్చినట్లు మనము చూసాం. ఇది ఇందాక అన్నగా పస్కా పండుగ ముందు వచ్చాడని ఇందాక చెప్పబడిన మాటకు ముందు ఈ మాట. ఇప్పుడు 12వ వచనంకి వద్దాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేముకు వచ్చి ఉన్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టలాదివారంలో ప్రాముఖ్యమైన విషయాలు 2 చెప్పాను ఇందాక ప్రారంభంలో. ఒకటి ఏంటయ్యా అంటే ఆనందానికి, భక్తికి సూచిస్తుంది. రెండవది ఏంటయ్యా అంటే ఇది పవిత్రమైన వారముగా యూదులు ఎంచినట్లు మనము చరిత్ర ప్రకారం తెలుసుకుంటున్నాము. ఇక మూడోది ఏంటయ్యా అంటే ఇక్కడ ఖర్జూరపు మట్టలు. ఈ ఖర్జూరపు మట్టలు ఏ రీతిగా అలా చేశారయ్యా అంటే చరిత్ర మాట్లాడుతుంది ఏంటంటే పురాతన కాలములో, వినండి అందరూ కూడా, పురాతనమైన కాలములో రాజులను పాలించే పాలకులకు ఘనమైన వేడుకగా సందర్భముగా యొక్క ఈత మట్టలు, తాటి మట్టలు వాడినట్లు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. అంటే వాడిని సత్కరించడానికి, సన్మానించడానికి, వాడిని స్వాగతించడానికి. విన్నారా ఏంటి? సత్కరించడానికి కావచ్చు, రాజులను సన్మానించడానికి కావచ్చు, వేడుకగా వారిని వారి యొక్క రాజు కోటకు ఆహ్వానించడానికి ఈ వేడుకగా వైభోగంగా జరిగిస్తూ ఉంటారు. ఏ రీతిగా? తాటి మట్టలను పట్టుకొని, ఈత మట్టలను పట్టుకొని, గొంజి చెట్లు అని కూడా ఉంటాయి. సో ముందుకు పోతే ప్రియులారా ప్రకటన గ్రంథంలో కూడా ఆ చెట్లన్నీ పట్టుకొని ఏం చేశారంటే రాజును స్వాగతించారు. రండి అనేసి ఆ రీతిగా చేశారు. చరిత్ర చెప్తున్న మాట ఇది. అర్థమవుతుందా? ఖర్జూర మట్టలను తీసుకొని ఆయన ఎదుర్కొని పోయి మర్యాద చేసినట్లు, రాజుకి
మర్యాదపూర్వకంగా ఏం చేశారు? పురాతన కాలంలో జరిగిన విధానంగా ఆయన కూడా సన్మాన కార్యక్రమాలు చేసినట్లు మనము చూస్తున్నాం. ఇది ఎన్నో విషయం అంటే మూడవది ఏది? తాడి చెట్లు ఈత మాటలు పట్టుకొని చేశారని చెప్పట్లా, అవన్నీ కూడా మూడది ప్రాముఖ్యమైనది. దీనికి అర్థం ఏంటంటే పురాతనమైన కాలంలో రాజులను, చెప్పాను కదా, రాజులను సన్మానించడానికి, స్వాగతించడానికి వేడుకగా అటుపక్కల ఇటుపక్కల ప్రజలను పెట్టి సన్మానంగా పూలతో సంస్కరించి రాజులను వారి రాజగృహాలకు, రాజు కోటలకు ఆహ్వానించేవారు. అలాగే ఎవరిని ఆహ్వానించారు చెప్పండి? రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, అతి త్వరలో రానయున్న మహారాజుని స్వాగతించి పలికించారు. ఆ మాటలు ఇందా చెప్పుకున్నాగా, జయమని, హోసన్న జయమని అలా పలికించినట్లు మనము చూసాం. ఇగో వీటిలో ప్రాముఖ్యమైనది ఏంటి అంటే 10వ వచనం చదవండి ఒకసారి. ఆడ అతను బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేశారు. ఇది ఎప్పుడు జరిగిన సందర్భం అయ్యా అంటే లాజరును దేవుడు చనిపోయిన తర్వాత బ్రతికించాడు. అమ్మా వింటున్నారు? లాజరును దేవుడు చనిపోయిన తర్వాత తిరిగి ఎన్నో దినమున? 4వ దినమున బ్రతికించాడు. జరిగిన తర్వాత జరిగిన సందర్భం ఇది. అర్థమవుతుందా? అర్థమవుతుంది చెప్పేయి కదా. అక్కడ జరిగిన సందర్భాల్లో కొందరు 9వ వచనం మీరు చూస్తే, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూడడానికి మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడటానికి వచ్చారట. అర్థమవుతుందా? ఆ పస్కా పండగ 6 దినాల ముందు అక్కడ జరిగిన గొప్పది ఏంటయ్యా అంటే యేసును చూడటానికి, యేసు ప్రభు లేపిన లాజరును కూడా చూస్తానికి వచ్చారట. వీళ్ళలో ఏం పెరిగిందయ్యా అంటే కొందరికి కుట్ర పెరిగిందట. కొందరికి ఏం పెరిగింది? ఏంట్రా నాయన, మనం ఆ పనులు కట్టించుకున్న వాళ్ళు మనం చేసుకున్న ప్రభుత్వం అంతా మందే, రాజ్యం అంతా మాది, ఈయనేంటి ఎట్ట చేస్తున్నాడు, ఏంది రాజకీయం ఏంటి అని అందరూ కుళ్ళుకొని కుట్రాలు పన్నుతున్నారంట. ఎవరి మీద చెప్పండి? ప్రభువారి మీద, యేసు ప్రభు వారి మీద. అందుకని అతన్ని బట్టి యూదులలో అనేకులు తన వారిని విడిచి యేసును విశ్వసించారు. అంటే యూదులు కూడా అనేకులు ఏం చేశారంట? విడిచిపెట్టారు. ఏంటి? ఇందాక మీకు చెప్పిన కట్టబడిన గాడిదను విడిపించినట్లు ఇక్కడ వారు పితృప్యారంచారమైన ఆచారాలను కూడా ఏం చేశారు? కొందరు విడిచిపెట్టారంట. ఎవరిని విశ్వసించి? యేసును విశ్వసించిన వారు విడిపింపబడతారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును విశ్వసించువారు ఏ కులమైనా పర్లా, ఏ మతమైనా పర్లా, ఎలాంటి మనుషులైనా పర్లా, ఏ వర్గమైనా పర్లా, ఆయన విశ్వసించే వారికి విడుదల, విమోచన నిశ్చయముగా కలుగును. హల్లెలూయా. అందుకని వారు ఏం చేయాల్సి వచ్చింది? విడిచారు. యూదులందరూ విడిచారు. వారిపై ఉన్న అధికారులు కూడా విడిచిపెట్టారు. ఎందుకని? అది చాలా అసంభవమైన కార్యం, కానీ ప్రభువుకు మాత్రం సుసాధ్యంగా ఉంది. చచ్చిపోయిన వాడిని బ్రతికించడం ఏ మనిషినైనా చేయగలుగుతాడా? ఏ వైద్యుడైనా చేయగలుగుతాడా? వైద్యుడు ఒకవేళ చేస్తే మనిషిలో ప్రాణం ఉంటే చేయగలుగుతాడేమో, కానీ మృతమైన దేహము వైద్యానికి పనిచేసిద్దా? చెప్పండి అయ్యా, పేతురు పనిచేసిద్దా? మృతమైన దేహము వైద్యానికి పనిచేసిద్దా? పనిచేయదు. దాంట్లో జీవము లేదు. అందుకని అతడు కూడా కేసు కొట్టేయండి, ఇక ఫైల్ బుక్ చేయండి, అయిపోయింది. ఇతను డెడ్ బాడీ తీసుకువెళ్ళండి అంటాడు. ఎందుకంటే అతనిలో జీవము లేదు. జీవం ఉన్నంతసేపు సాయి చేతుల ప్రకారము ఒక వైద్యుడు ఏం చేయగలుగుతాడంటే బ్రతికించాలని ఆశ మేరకు చేస్తాడు. ఎన్నో టెస్టులు చేస్తూ ఎన్నో రీతిలుగా చేస్తాడు. కానీ చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం అంటే గొప్ప విషయం కదా. అందుకని ఈయన మనము చూసే రాజుల కన్నా, మనల్ని పరిపాలించే ఈ పొంతు పిలాతుల కన్నా, హేరోదు రాజుల కన్నా కూడా గొప్పవాళ్ళలాగా లేడు. అమ్మో, ఈయన అసలు మెస్సయ్య కదా. ఏదో వేదాల్లో నేను విన్నానే, ఒకప్పుడు ఎవరు వస్తారంట, ఆయన వచ్చి మనం తీసుకెళ్తాడంటే ఏదో విన్నానంటే ఆయన అయి ఉండొచ్చాము అని ప్రజలు ఈ మాటలు రావడం జరిగి ఆయనను వెంబడించడము మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మీరు గమనించాలి. ఇక్కడ ఆయన చూస్తానికి ఏం చేశారంటే వారు అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చినట్లు మనము చూస్తాం. మనము కూడా ఆయన మనలో ఆనందాన్ని కలిగించాలంటే, ఆనాడు జరిగిన ఆనందాన్ని మనం అనుభవించాలంటే ముందు విడిచిపెట్టాల్సిన మీరు విడిచిపెట్టండి. మీరు సిద్ధ మనసు కలిగి ఉండండి. ముందు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? విడిపిస్తారు. గాడిద సిద్ధంగా ఉంది. ఎవరు విడిపిస్తారా, ఎప్పుడు విడిపిస్తారా, టైం ఎప్పుడు వచ్చిందో చూసింది. సమయం రానే వచ్చింది. రాగానే దాన్ని ఎక్కడుంచాడు? ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైతే కోల్పోయావో, ఎక్కడైతే పడిపోయావో, నువ్వు ఎదురు చూస్తున్న సమయం ఇదే ఆసన్నమైనది. అర్థమవుతుందా? ప్రభు నిన్ను లేవనెత్తిన రోజు, ప్రభు నిన్ను బలపరిచిన రోజు,
ప్రభు నిన్ను రక్షణలో నడిపించిన రోజు. ఆ విశ్వాసంతో మనం ఏం చేయాలి? ప్రభువుని గణపరచు వారమై ఉన్న రోజే ఈ యొక్క మట్టల ఆదివారము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ మాట మీరు గమనిస్తే ప్రియులారా, ఇందాక కొత్త నిబంధనలు ఇందాక మీరు చూసారా, మత్తయి సువార్తలో ప్రవక్తల ద్వారా పలకబడిన మాట నెరవేర్పు జరిగిందన్న మాట ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో కొన్ని ఉన్నవి. వాటిలో ప్రాముఖ్యమైనది ఏంటి? ఆ మాట చదివి మన వాక్యాన్ని ముగించుకుందాం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. త్వరగా ఈ మాటను మనం ధ్యానించి వాక్యాన్ని ముగించుకుందాం. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎందుకు రాయబడిన మాటను మీరు గమనించారా? కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో ఏమనుంది? పాత నిబంధన ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేరునకు ఇలాగా జరిగాను. అది ఎక్కడ పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం ఉందా లేదా? నెరవేర్పు ఎక్కడ జరిగింది? కొత్త నిబంధనలో జరిగింది. అందుకని యేసు ప్రభు వారు ప్రతిదీ ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి తన పని తాను సంపూర్తిగా చేయగలిగాడు, చేస్తున్నాడు, చేశాడు కూడా. చేశాడు కాబట్టి ఆయన గురించి మనం ఇలాగా చేయని వాని గురించి మనం చెప్పుకుంటే ఉపయోగం ఉండిద్దా? ఇప్పుడు మాట ఇచ్చాడు, అది చేసేద్దాం, రేపు ఇది చేసేద్దాం అన్నాడు అనుకో, బాగానే ఉంది. రేపు వచ్చి చేయకపోతే వాడిని లెక్కలో పెట్టుకుంటారు ఎవరైనా? చెప్పండి, వాడిని లెక్కలో ఉంచుతారా? ఏంటి మాటలే కానీ చేతలో లేదు, ఈడు మాట అనేది ఏందని చేసి ఏం చేస్తారు? తోసేస్తారు. మనసులో కూడా వాడిని ఏం చేస్తారు? డైవర్ట్ చేస్తారు. అర్థమవుతుందా? చెప్పింది చెప్పినట్టు చేసేటట్లు ఉండాలా. అలాగా మనం ఆరాధిస్తున్న ప్రభు ఏంటి? చెప్పాడు, చేసాడు కదా. అర్థమవుతుందంటే మాట తప్పని వాడు. అందుకే ఆకాశాలు గతించినా భూమి గతించినా నా మాటలు ఏమాత్రం గతించలా. ఎప్పుడో ఆదాము కాలములోనే పాపముల విషయంలో రక్తము చిందించకుండా పాపము పోదని అనేక వేదాల్లో అనేక గ్రంథాల్లో తెలియబడిన మాట నెరవేర్చడానికి పరమును వీడిన ప్రేమ, శాపము నోచిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, నాకై శాపము నోచిన ప్రేమ, నన్ను ఆదరించి ప్రేమించి ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, నాకై పాపము వచ్చిన ప్రేమ. దేవునికి స్తోత్రం. పరమును వీడి మన శాపమును నోచిన ప్రేమ, మనకై ఈ లోకానికి వచ్చిన ప్రేమ. అదే ఆశ్చర్యమైన ప్రేమని భక్తులు పాటల ద్వారా కూడా ఎంతో చక్కగా తెలియపరిచారు. కనుక ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. అర్థమవుతుందా? ఈ మట్టల ఆదివారం దినాన ఆయన ఎందుకు వచ్చాడు చెప్పండి? ఎందుకు వచ్చాడు? వాక్యాన్ని ముగిద్దాం, చెప్పండి. అయిపోయింది. ఎందుకు వచ్చాడో తెలియదు. కట్టబడిన వారందరినీ, మరణ ఛాయలో మునిగిన వారిని వెలిగింప చేయడానికి ఆయన వచ్చాడు. పేదలకు సువార్త అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి కృషించిపోయిన వారి జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు? లోకమునకే వెలుగై ఉన్నాడు. చాలా మంది భక్తుల చరిత్ర చెబుతుంటే ఆయన గురించి మాట్లాడుతుంటే చాలా పులకరించిపోయా. మదర్ తెరిసా ఉందా? మీకు తెలుసా? ఆమె కూడా తెలీదా? ప్రతి స్కూల్లో కూడా ఆమె బొమ్మ ఉంటా ఉండిద్ది. అర్థమవుతుంది? ఆమె పేరు కూడా. కొన్ని ఆమె మీద ఆశ్రయాలు కూడా ఉన్నాయి. ఆమె చెప్పిన మాట ఉంది, ఆశ్రమాలు. ఆమె కూడా ఏమని చెప్పరా? అమ్మ నువ్వు ఇలా ఎందుకు చేయగలుగుతున్నావు? అంత అనారోగ్యంగా ఉన్న వారిని, కుష్ఠరోగులు నువ్వు చేరదీస్తున్నావు ఎందుకంటే ఇది నా గొప్ప అనుకుంటున్నారా? యేసు ప్రభు నేను చూసిది చేశానని చెబుతుంది ఆమె. అంత దేవునికి స్తోత్రం. ఇదేననుకున్నారా? స్వామి వివేకానంద గారు తెలుసా? ఎంత జ్ఞాని ఆయన. ఆయన అంటాడు, ఆ రోజుల్లోగా నేనుంటే, ఏ రోజుల్లో కానీ యేసు ప్రభు ఉన్న రోజుల్లో కానీ నేనుంటే నా గుండెను కోసి
రక్తముతో ఆయన పాదాలు కడిపి నా రుణాన్ని తెచ్చుకునేవాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కవితలు పలికిన వారు, ఎంత గొప్ప ప్రఖ్యాతిగాంచిన పేరు కలిగిన వారు ఆయన గురించి ఇలా వివరించి చెప్పుకుంటూ వచ్చారు. గాంధీ తాజ్ గారు కూడా అన్నాడు ఏమని, ఒక చెంప కొడితే ఎక్కడ చూసి యేసు ప్రభు వారి గురించి చూసి. అలా ఎంతోమంది మనం చదువుకున్న ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా చెప్పుకుంటూ పోవాలంటే చాలామంది ఆయన గురించి విన్నారు, ఆయన కోణాలు పరిశీలించేసి స్టేట్మెంట్లు ఇచ్చారండి. ఆయన ఉన్న గొప్పతనం అది. అందుకని మీ రాజు ఎలాంటి వాడు? మన రాజు చదువు ఎలాంటి వాడు? జకర్యాలో ఉంది కదా, నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడే నీ యొద్దకు వచ్చేసాడు. ఆయన ఎక్కించుకుంటావా? నీ బండి మీద ఎక్కించుకుంటావా ఆయన్ని? ఏమో పెట్రోల్ అరిగిపోయింది అనుకుంటావేమన్నా? ఆయన మన ఇంట్లో పెట్రోల్ అరిగేది ఏంటండి? శరీర సంబంధమైన మాట మీరు ఆత్మానుసారంగా అర్థం చేసుకుని ఆయన మనలో ఉంటే మన కొదవేంటి అన్నాడు కదా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, సకలము చేయగలవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తెదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా. గాడిదకి దిగులేముంది, ఆయన ఉండగా అంటారుగా మీరు సామెత, అన్నీ ఉంటే ఆయనతో నాకు పని ఏంది అంటారు కదా, అన్నీ ఉంటే తెల్లచేరు ఎందుకు అన్నట్టు. ఆయన ఉంటే ఓకే ఓకే సామెతలు మీరు బాగా ఆరిదేరినోళ్ళు, చాలా మంచిది. వాక్యంలో కూడా ఆరిదేరండి, మెయిన్ అది. ఆయన ఉంటే నీతో పని ఏందని. ఇప్పుడు ఆయన మనతో ఉంటే ఇక మన కొదవేముంది? లేదు కదా. అది మన రాజు గొప్పతనం. మన రాజు నీతిపరుడు, రక్షించేవాడు, కట్టబడిన వారిని విడిపించేవాడు. ఈ మట్టలాదివారం ప్రాముఖ్యమైన విషయాలు మీకు 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టలాదివారంలో ప్రభు చెప్పినట్లు మరి ఆయన లేఖనాల్లో తెలియపరిచిన మాటలను బట్టి నువ్వే కట్లతో కట్టబడ్డావో, ఏ బంధకాలతో బంధింపబడ్డావో, ప్రభువు వాక్యాన్ని మీరు విశ్వసించినట్లయితే, మీ జీవితాలు ఆయన హక్కును చేర్చుకున్నట్లయితే, ఆయన మీరు సొంత రక్షకుడు అంగీకరించినట్లయితే మీ కట్లను యేసు నామములో తెగిపోబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా నీ కొందనాలు. నీ దాసును నిలబెట్టుకొని నాకు లైవ్లో వీక్షించిన బిడ్డలకు, సంఘానికి ఇక్కడ చేరుకొచ్చిన బిడ్డలకును, ఆయా స్థలాల్లో వాక్యమైన బిడ్డలకు మీరు అందించిన వర్తమానం బట్టి నీ కొందనాలు. ఈ యొక్క మట్టలాదివారం రోజున ఎందుకు జరుపుకున్నారు, ఎందుకు చేశారు, ఈ మట్టలాదివారానికి ప్లామ్స్ ఎండకున్న విధానం ఏంటి అని ప్రభా కొన్ని 3 విషయాలు మాకు మీరు బయలుపరిచారయ్యా. ఇదిగో ఆనాడు యూదులు నా తండ్రి ఇది పరిశుద్ధమైన దినముగా భావించారయ్యా యొక్క మట్టలాదివారాన్ని. ఇదిగో పస్కాకు ముందుగా నా జరిగిన యొక్క విధానమును బట్టి ఇదిగో అనేకులు కట్టబడిన వారిని విడిపించినట్లు, చరిత్ర ప్రకారంగా ఇదిగో గాడిదను విడిపించినట్లు మనుషులు మనలో కూడా మరణ ఛాయలో నుంచి విడిపించాడు అనేసి చెప్పడానికి నిదర్శనాలుగా రుజువుగా కొన్ని మాటలు మాతో మాట్లాడారు. కనుక ఈ సమయంలో ఇంకెవరైతే కులకట్టల చేత మట్ల కట్టల చేత బాధపడుతున్నారో తండ్రి, ఇదిగో అనేకమైన వ్యసనాల చేత కట్టల చేత బంధింపబడి ఉన్నారు, సంఘ కట్టల చేత బంధింపబడి ఉన్నారు, అట్టి వారందరినీ యేసు నామములో యొక్క బంధకాలు యేసు నామములో తెగిపోబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు స్వేచ్ఛను అనుగ్రహించండి. ఇదిగో మా యొక్క ఆత్మీయ జీవితంలో స్వేచ్ఛను కొనసాగించండి. లైవ్లో వీక్షించిన వారి జీవితంలో కూడా స్వేచ్ఛను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. విన్న మాటలు వ్యర్థంగా పోకుండా మా హృదయములను భద్రపరచుకుని కృపణ దయచేయండి. ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షకుడై ఇదిగో గార్ధ భావం ఎక్కి ఇదిగో వచ్చుచున్నాడు, ఇదిగో దావీదు జయము హోసన్న జయమని ప్రభువా ఆనాడు మా పితరులందరూ కూడా సనుతించారయ్యా, నిన్ను గణపరిచారయ్యా. ఖర్జూరపు మట్టలో నా తండ్రి ఇదిగో ఒక సన్మానానికి ఇదిగో రాజులకు ఆనాడు పురాతన కాలంలో ఇదిగో నా తండ్రి వారిని సాష్టాంగంగా స్వాగతించడానికి వాడిన విధానాలని మరి మాకు బయలుపరిచారు. నువ్వు ఎంతో గొప్ప దేవుడివి, రాజుల రాజువి, ప్రభుల ప్రభువు, త్వరలో రాను రాజ్యాది రాజువి నీవే నాయన. నీ నామాన్ని స్మరించడానికి అభాగ్యులమైన మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న క్లుప్తమైన మాటలు వ్యర్థంగా పోకుండా ఈ 3 మాటలు మా హృదయంలో భద్రపరిచే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మా.
అందరికి వందనాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా అందరు ఇక్కడే ఉన్నారా? కష్టపడిన వారిని విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా. చాలామంది అసలు ప్రభు ఎందుకు వస్తున్నాడు,